దేవుని పరిశుద్ధమైన నామమునకు నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులరా, బాగున్నారు కదా? కొన్ని దినాలుగా, చిమిచిగా 2 మాసాలుగా మీకు దేవుని వాక్యం సమయానుకూలంగా రానందుకు చింతిస్తున్నాము. చిన్ని సాంకేతికపరమైన లోపాలే అవి చాలా ఆలస్యానికి కారణమవుతున్నాయి. సరియే ప్రియులారా, మరి ఈ దినాన మీకు ఎర్లీగా వర్తమానం అందించుటకు అవకాశం కల్పించిన మహాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనకు ఇంటి దగ్గర గొల్లవెల్లి మందిరములో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి రాత్రి 6:30కు ప్రారంభించబడి 9:10 కల్లా ముగించబడుతున్నాయి. అయితే లైవ్ ప్రోగ్రాం కూడా కొన్నిసార్లు ఆటంకపరచబడుతుందని కొందరు తెలియపరుస్తూ వస్తున్నారు. ప్రభు చిత్తమైతే మరి ఈ ముందున్న రోజులిక ఉండదని ప్రభుని బట్టి చెప్పగలుగుతున్నాను. సంతోషం. పిల్లరా, మరి నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగం లేవియాకాండం 8వ అధ్యాయము. లేవియాకాండం 8వ అధ్యాయము. ప్రియులారా, మొదటి వచనం. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని. ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం మాకు దయచేయండి. మీ పరలోక హస్తం మా అందరికీ తోడై యుండునుగాక. మేలు చేత మమ్ములను నింపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ దేవుని వాక్యమునందు ఈ భాగాన అహరోనును అతని కుమారులను దైవజనుడైన మోషే వారిని వారి వస్త్రములను అభిషేకించి దేవుని గుడారమునందు పరిచర్య చేయుటకై వారిని నియమించిన ఆ క్రమమును ఈ భాగంలో మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఎన్నో విధములుగా మరి బలి అర్పణములను గూర్చి మనం ధ్యానం చేసాం. ఆ బలి అర్పణను అర్పించు సేవకులు ఎట్టివారై ఎలాంటి వారై ఉండాలనేది మరి తెలియపరచబడుతుంది. మరో మాట, ఎలాగున వారు ప్రతిష్ఠించబడాలనే సంగతులను నిర్గమాకాండములో పరిశుద్ధుడైన దేవుడు దైవ సేవకుడైన మోషేకు సీనాయి పర్వతమునందు విషయములు తెలియపరచబడినవి కొన్ని మరలా లేవియాకాండములో ఒక క్రమబద్ధీకరణతో చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని 6వ వచనం, నీళ్లతో వారికి స్నానం చేయించాను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగించి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతాకము వేసి. అంటే ఒక యాజకుడు ఎలాగునుండాలి అనే ఒక క్రమాన్ని ఇక్కడ మోషే అహరోనుకు తెలియపరిచి అలంకరించారు. పిల్లరా, మనం ఇక్కడ అర్థం చేసుకునవలసిన విషయం ఏంటంటే, అహరోనును యాజకునిగా నియమించిన తరువాత మోషే మరి అహరోనును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అహరోనును మాత్రమే కాదు, చూడండి 12వ వచనం. మరియు అతడు అభిషేక తైలముతో కొంచెం అహరోను తల మీద పోసి
అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి అహరోను ఒక్కడేనా? అహరోను కుమారులకు కూడా వారికి దట్టీలను కుట్టించి వారికి చొక్కాయలను తొడిగించినని మనం 13 వచనాల్లో చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ మనం తీసుకున్న మాట ఏంటంటే అహరోనును దేవుని మందిరంలో పరిచర్య చేయుటకు అభిషేకించిన విధానాన్ని చూస్తున్నాం. చూడండి, ఒక మనుష్యుడు దేవుని గుడారములో మహిమ కలిగిన పరిచర్యను చేయుటకు గాను, ఘనమైన దేవుని సేవను జరిగించుటకు గాను తాను అభిషేకించబడాలి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన అభిషేకించబడ్డారు. అభిషేకించబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన పని కొరకు తనను తను అప్పగించుకుని చేశారు. పిల్లరా, మరి ఈరోజు ఎంతోమంది సేవ చేస్తున్నారు. ఒక్క మాట, ఏ ఒక్కరిని మన విమర్శించుటకు సరిపోల్చబడము. అయితే ఒక విషయం ఏంటంటే ఏ సేవ అయినా ఒక అభిషక్తుని ద్వారా జరుగుట మంచిది అని మనము గ్రహించాలి. యేసు ప్రభులు వారు దేవకుమారుడు కదా, పరము నుండి దిగి వచ్చిన నరవతారి కదా. ఆయన ఎంత మాదిరిని ఉంచారు? బాప్తిస్మము పొందినప్పుడు ఆయన అభిషేకించబడ్డారు. బాప్తిస్మం ఆయనకు అక్కర్లేదు, కానీ ఆయన శరీరధారిగా ఉన్నారు. శరీరమును కలిగిన ప్రతి ఒక్కరూ క్రమాన్ని పాటించాలని ప్రభువు తెలియజేశారు. పిల్లరా, పరలోకమందున్న దేవగుడారములో మన ప్రధాన యాజకుడు యేసే కదా. ఆయన ఎలాగున అభిషేకించబడి ఉన్నారు, ఇప్పుడు అహరోను కూడా భూమి మీదనున్న గుడారములో పరిచర్య చేయుటకు గాను అభిషేకించబడిన వాడునై ఉండాలి. అహరోను క్రమములో వచ్చిన ఏ దైవజనుడైనా అభిషేకించబడాలి. అభిషేకం లేకుండా దేవుని పని సంపూర్తి చేయడం అనేది దీవెనకరంగా మారదు. ఈరోజు కొందరిలో అభిషేకం అంటే ఏంటి అనేవారు కూడా లేకుండా పోలేదు. ఆత్మీయులారా, వింటున్నారా? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఒకరి ప్రాణ, ఆత్మ, దేహ, శరీరములు పరిశుద్ధాత్మని యొక్క కబంధ హస్తములో నడిపించబడుతూ దేవుని పరిచర్య చేయడమే పరిశుద్ధాత్మతో అభిషేకించబడటం. పిల్లరా, తన స్వచిత్తము సిలువ వేయబడి దేవుని ఆత్మతో నడిపించబడడం. యేసు ప్రభులు వారు బాప్తిస్మమును పొందినప్పుడు ఆయన ఆత్మ బలముతో ఆత్మని త్రోసుకుని పోయిననుంది. తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆత్మ బలముతో వచ్చారని ఉంది. అనగా ఒకరు పరిశుద్ధాత్మతో నడిపించబడమే పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడ్డం. అయితే అపోస్తుల కాలంలో మరి అపోస్తులు అభిషేకం పొందిన వాళ్ళు కనుక వారు ఎవరి మీదైతే చేతులు ఉంచారో వారు అభిషేకాన్ని పొందారు. కనుక అభిషేకం అనేది దేవుని పనిని జరిగించడానికి ఒక అర్హతను కలగజేస్తుంది. అభిషేకం ప్రతి కాడిని విరగ్గొడుతుంది. అభిషేకం దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది. అభిషేకం దేవుని కొరకు ఒక వ్యక్తిని మండుచున్న కణము వలె మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకు పని చేయలేదా? మోషే మీద ఉన్న అభిషేకం యెహోషువ మీద పని చేయలేదా? కనుక ఈ తరములో విశ్వాసి సైతం దేవుని ఆత్మతో నింపబడి అభిషేకించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అహరోను గుడారములో పరిచర్య చేయుటకు వంశ పారంపర్యాచారములు బట్టి రాలేదు, చదువుకుంటును బట్టి రాలేదు, మోషే కంటే పెద్దవాడని కూడా రాలేదు. ఎందుకు వచ్చాడు అంటే తాను అభిషేకించబడ్డాడు. మరి ఉదయాన్ని మాటలు వించిన దేవుని బిడ్డ, నీవు అభిషేకించబడ్డావా? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడతారన్నది.
ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండునన్నారు. అయితే ఈ ఆత్మను, అభిషేకాన్ని, పరిశుద్ధ ఆత్మను, దీన్ని వ్యంగ్యంగా మాట్లాడేవారు సైతం లేకుండగా పోలేదు. పిల్లరా, ఆత్మీయులారా, నవ్విన చేనే పండుతుంది. అది గుర్తుపెట్టుకుందాం మనం. ఈ క్షయత అక్షయతని ధరించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఆ అభిషేకంతో నింపబడి దేవుని పని కొరకు నిలుచుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం రెట్టింపు చేసి మేళ్లతో నింపి నడిపించమని మహిమ పొంది కార్యాలు సఫలం చేయండి. వినివారు ప్రతి ఒక్కరూ, నేను అందరం దినదినం అభిషేకించబడచ్చు కృపను పొందినట్లు సహాయం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.